నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. కేంద్రం నుంచి వరద ముప్పు ప్రాంతాలకు 2 బృందాలు అయితే వచ్చాయి. సో దీని ద్వారా ఎమిగ్రేషన్ అయితే చేస్తున్నారు. అంటే దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి దగ్గరగా ఉండడం వల్లనే ఇది సాధ్యమైంది అనేసి అంటున్నారు. సో ఇది ఎంతవరకు దీని ద్వారా ఏం జరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు వరద ముప్పు ప్రాంతాలకు 2 బృందాలు అయితే కేంద్రం నుంచి వచ్చాయని తెలుస్తుంది. సో దీని ఎమిగ్రేషన్ అయితే ఇప్పటి వరకు స్టార్ట్ అయినట్లు చూస్తున్నాము. దీనికి మెయిన్ కారణంగా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో పాటు ఎక్కువగా ఉండడమే అని తెలుస్తుంది. సో దీన్ని ఎలా పరిగణించవచ్చు? సో సహజంగా ఏంటంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే కనుక అభివృద్ధి సాధ్యం అనేది పొలిటికల్ సర్కిల్స్లో బీజేపీ వాళ్ళు పదే చెప్తుంటారు. ఎన్నికల ప్రచారం కూడా అదే వాళ్ళు చేసింది. ఉత్తరప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నబట్టే అక్కడ డెవలప్ జరుగుతుంది అనేది. సో అందుకే నరేంద్ర మోడీ కర్ణాటకలో అదే చెప్పారు, తెలంగాణలో అదే చెప్పారు, డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అదే చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడింది. సరే, కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బట్ ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నందువల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే తాజాగా మనం చూస్తున్నాం. పైగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో కీలకమైనటువంటి భాగస్వామి, పవర్ఫుల్ లీడర్, సీనియర్ పొలిటీషియన్, నేషనల్ లుక్ ఉన్నటువంటి లీడరు. సో నరేంద్ర మోడీ గారితోటి బాగా ఆయన మింగిలైపోయి తనకు కావాల్సిన నిధులు రాష్ట్రానికి తీసుకొచ్చుకునే దానికి ఖచ్చితంగా కొన్ని వెసులుబాట్లు అయితే ఉంటాయి. దాని కారణంగానే ఇప్పుడు బుడమేరు ముంపు ప్రాంతం ఏదైతే ఉందో ఆ ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి నష్టం అంచనా వేయటం అనేది ఒక ఛాలెంజ్. ఆ నష్టం అంచనాన్ని బట్టే రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రానికి లేదంటే నష్టపరిహారం చెల్లించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముంపు వచ్చింది, ముంపు నుంచి బయటపడ్డారు, ఆ ప్రాంతాలను బయటేశారు. ఇప్పుడు ఎన్యూమరేషన్ స్టార్ట్ అయింది. ఆ ఎన్యూమరేషన్ విషయంలోనే చాలా వ్యూహాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది కూడా. కేవలం చంద్రబాబు గారికి కేంద్రంలో కీలకమైనటువంటి గుర్తింపు ఉంది కాబట్టే 2 బృందాలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్కి. ఈ 2 బృందాలు ఇప్పుడు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నాయి. ముంపు ప్రాంతాల్లో పర్యటించి బుడమేరు ముంపుకు గురైనటువంటి గ్రామాలకు వెళ్ళి వాళ్ళు నష్టాన్ని అంచనా వేస్తూ ఉన్నారు. వాళ్ళు వేసినటువంటి అంచనా ప్రకారం రేపు రాబోయేటువంటి రోజుల్లో నిధులు విడుదలైతే నష్టపరిహారం కూడా ప్రజలకు అందుతుంది. సుమారుగా 6,000 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగింది అనేది అనధికారికమైనటువంటి అంచనా. సో దీన్ని ఆన్ డాక్యుమెంటు ఖచ్చితంగా ఈ ప్రత్యేకమైనటువంటి బృందాలు ఏవైతే వచ్చినాయో వాటి రూపంలో వెళ్తుంది కేంద్రానికి. వెళ్ళినప్పుడు ఆయా శాఖల నుంచి నష్టపరిహారం కింద ఫండింగ్ వస్తుంది. ఇది కేవలం డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నంత కారణంగానే చాలా వేగంగా ఎన్యూమరేషన్ చేయటం కానీ లేదంటే కేంద్రంతో సహాయ సహకారం అందుకోవటం కానీ ఇది సాధ్యమవుతుంది. అయితే ఇప్పుడు కొంతమంది రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఏంది జాతీయ విపత్తు కింద గుర్తించాలి అని చెప్పి అడుగుతున్నారు. జాతీయ విపత్తుకు సంబంధించి కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి. ఆ మెజర్మెంట్లకి ఫిట్ కావాలి. ఇప్పుడు మున్నేరు కానీ లేదా బుడమేరుకు సంబంధించినటువంటి వరద కానీ అవి ఫిట్ అవుతాయి జాతీయ విపత్తుకి ఉన్నటువంటి మార్గదర్శకాలు అంటే కాదు. అవి మున్నేరు అలాగే బుడమేరు అనేది వాగులు, అవి కట్టలు తెగిపోయినందు కారణంగా వచ్చినటువంటి ప్రమాదం, మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ పొంగడంతో. సో కట్టలు ఏర్పాటు చేసుకున్నందువల్ల పగడ్బందీగా ముందు చూపు లేనందువల్ల జరిగినటువంటి నష్టం అది. సో దానికి జాతీయ విపత్తు కింద దాన్ని గుర్తించడానికి అవకాశం లేదు. అయితే నష్టపరిహారాన్ని ఇవ్వడానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం కొంతవరకు సిద్ధంగా ఉంటుంది. ప్లస్ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది కాబట్టి మరింత సహాయం చేయడానికి కూడా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు గారు ముందుగానే ఏం చేశారంటే ఈ నష్టపరిహారాన్ని అంచనా వేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశాడు. సిసిఎల్ఏ రెవెన్యూకి సంబంధించినటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సిసోడియా ఆధ్వర్యంలో 4 మంత్రులతోటి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీలో ఎవరెవరు ఉన్నారు? పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి, తర్వాత అనిత హోంశాఖ మంత్రి, నారాయణ గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, రెవెన్యూ మంత్రి అనగాని ప్రసాద్, వీళ్ళ 4 కమిటీలో వేశారు. కమిటీలో వేసి వీళ్ళు చేయాల్సిన పని ఏంటి, ఎక్కడెక్కడ నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగింది అనేది అంచనా వేయడంతో పాటు జరిగినటువంటి నష్టం మళ్ళీ పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఒక నివేదిక ఇవ్వాలి ఈ కమిటీ.
ఒకవైపు ఏమో కేంద్ర బృందాలు ముంపు ప్రాంతాలకు వచ్చి పర్యటిస్తున్నాయి, అంచనా వేస్తున్నాయి. ఇంకొక వైపు రాష్ట్రానికి సంబంధించిన 4 మంత్రులతో కూడినటువంటి కమిటీ నష్టం అంచనా వేస్తూనే భవిష్యత్తులో నష్టం జరగకుండా ఉండాలి అని అంటే ఎక్కడెక్కడ ఏం చెయ్యాలి, బుడమేరు కట్ట ఆధునీకరణ చేయాలా, లేదంటే కొల్లేరు ఆధునీకరణ చేయాలా, లేదంటే బుడమేరుకి డైవర్షన్ ఛానల్ని పెంచాలా, కెపాసిటీని, అక్కడ ఆక్యుపై అయినటువంటి వాటిని ఆక్యుపేషన్స్ ఏదైతే ఉన్న ఆక్రమణలు వాటిని తొలగించాలా, ఒకవేళ తొలగించాలనుకుంటే ఎలాంటి వ్యవస్థ అవసరం, ఇలాంటివన్నీ ఒక నివేదిక రూపంలో ఇచ్చేటువంటి బాధ్యతను ఈ కమిటీకి అప్పచెప్పారు. ప్రధానంగా ఫస్ట్ పార్ట్ ఏంటంటే నష్టాన్ని అంచనా వేయటం. ఓకే. ఈ నష్టాన్ని అంచనా వేసేదానికి ఈ కమిటీ పనిచేస్తుంది. దాని ప్యారలల్గా ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చినటువంటి 2 బృందాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే నష్టానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహనతో కూడిన నివేదిక వస్తుందో అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం ఇవ్వడానికి ముందుకు వస్తుంది. పైగా బుడమేరు వరదకు సంబంధించి కేంద్రం నుంచి, ఢిల్లీ నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ, నరేంద్ర మోడీ కానీ ఇద్దరు చంద్రబాబు గారితో టచ్లో ఉన్నారు, హాట్లైన్లో ఉన్నారు. ఎప్పటికప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నష్టం వీళ్ళంత వరకు ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోండి, ప్రాణ నష్టం జరగకుండా చేయండి అనేటువంటి సూచనలతో పాటు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో ప్రాణ నష్టం జరగకుండా డ్రోన్స్ను ఉపయోగించడం కానీ, లేదా మర బోట్లని ఉపయోగించుకోవటం కానీ, అది నీకు కొన్ని బోట్లు వరదలో కొట్టుకొని పోయేటువంటి వాళ్ళని ఆదుకోవడానికి మరబోట్లు లాంటి వాటి రిమోట్ బోట్స్ వాటిని కూడా ఉపయోగించారు, డ్రోన్ బోట్స్ లాగా ఉపయోగించారు. సో డ్రోన్స్ని ఉపయోగించుకోవడం, లేదా హెలికాప్టర్స్ని తీసుకురావడం కానీ, లేదా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీసుకురావడం కానీ, లేదా ఆర్మీని తీసుకొచ్చి కరకట్టని ఇమీడియట్గా పూర్తి చేయటం కానీ, ఇవన్నీ చూసిన తర్వాత నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ఖచ్చితంగా ఆయన సీనియారిటీని గుర్తిస్తారు, ప్రశంసించారు కూడా. నష్ట నివారణ లేకుండా పెద్దగా ప్రాణ నష్టం జరగకుండా చంద్రబాబు నాయుడు గారు తన అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్రాన్ని ఆదుకున్నారు అనేటువంటి అభిప్రాయం వాళ్ళలో ఉంది. కానీ జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో గృహోపకరణాల రూపంలో ఎక్కువగా జరిగింది. సో ఆ జరిగినటువంటి నష్టానికి సంబంధించినటువంటి అంచనాను వేయటానికి ఖచ్చితంగా ఆన్ డాక్యుమెంట్ కేంద్రం నుంచి బృందాలు రావాల్సిందే. ఆ బృందాలు ఇమీడియట్గా వచ్చాయి, ఇప్పుడు అంచనా వేస్తున్నాయి. ఆల్రెడీ ప్రభుత్వం నుంచి కొంత నివేదిక వెళ్ళింది, కానీ అక్కడి నుంచి బృందాన్ని నిజ నిర్ధారణ కోసం పంపిస్తారు. సో వాళ్ళు ఆ బృందాలు వెళ్ళి అంచనాలు ఇస్తే, నష్టం అంచనాలు, అప్పుడు ఫండ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదంతా ఎందుకు సాధ్యమైందంటే డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల. ఓకే. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఒకే సర్కార్ ఉన్నందువల్ల, ప్లస్ అక్కడ నరేంద్ర మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు సీనియర్స్ కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎలా చేయాలి, ఎలా చేస్తే ప్రభుత్వాలు ప్రజలను ఆదుకోగలవు అనే దాని మీద పూర్తి అవగాహన వాళ్ళిద్దరికి ఉంది. ఎందుకంటే గుజరాత్ అనేది ఎప్పుడు కూడా ప్రకృతి వైపరీత్యం కింద గురయ్యేది. ఆ టైంలో సీఎంగా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సీఎంగా ఉన్నారు, అపారమైన అనుభవం. కాబట్టి ఈ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సమాజాన్ని, ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలనే దాని మీద అవగాహన ఉన్నటువంటి లీడర్లు కాబట్టి, పైగా డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి బృందాలు ఇమీడియట్గా వచ్చి క్షేత్రస్థాయిలో అంచనా వేస్తున్నాయి నష్టానికి సంబంధించి. కాబట్టి నష్టపరిహారం కూడా అదే స్థాయిలో వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు.